అందరికీ నమస్కారం. పొటెల్ ఫామ్ పెట్టాలంటే 5 లక్షల నుండి పొటెల్ ఫామ్ పెడితే మనం 1 ఇయర్లో ఎట్లా దీన్ని చేసుకోవాలి? మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ నిరుద్యోగులు, నేను కూడా నిరుద్యోగినే, మా మిడిల్ క్లాసే. మీ ఇప్పుడు జాబ్ ప్రిపేర్ అయ్యి జాబ్ రాని వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళ కోసం కూడా ఈ వీడియో ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమైతే పెట్టుకుంటే ఈ ఫీల్డ్కి రండి, పర్లేదు, మంచిగానే ఉన్నది. ఇప్పుడు 16 సంవత్సరాల జాబ్ కోసం మనం కష్టపడుతున్నాం. 1 ఇయర్ దీనికోసం మనం దగ్గరుండి కష్టపడితే మనకి ఎలాంటి లాభం వస్తుంది ఏందనేది నేను ఈ వీడియో చేయదలుచుకున్నా. మీరు ఫామ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇళ్ళకి దిగండి. ఫామ్ గురించి తెలుసుకున్నాకనే ఇళ్ళకి దిగండి. నెక్స్ట్ ఇది 1 ఇయర్లో ఫామ్ ఎలా చేయాలనే దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. మన ఎగ్జాంపుల్ ఒక 40 పొట్టేలు తీసుకున్నాం అనుకోండి. 40 పొట్టేలు అనుకోండి, ఇది 3 to 4 months పెంచాలి. పెంచితే మనకు ఏందనేది చూపిస్తాయి. ఇప్పుడు 40 పొట్టేలు ఫస్ట్ బ్యాచ్ లో తీసుకురు, ఒక్కొక్క పొట్టేలు 7,000 పెట్టి తీసుకురు అనుకోండి. మీకు 7 నుంచి 7,500 మధ్యన పెడితే 3 లక్షల రూపాయలు అవుతాయి. దీనికి వచ్చేసి ఒక ఎకరము ఓన్ పొలం ఉండాలి. మళ్ళీ వచ్చేసి షెడ్ ఖర్చు, ఫీడు, దానికి సంబంధించిన అన్ని కలిపేసి ఒక 2 lakhs వేసుకోండి, 5 lakhs అవుతాయి. ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో 40 పొట్టేలు తెచ్చినాం. 40 పొట్టేలు మనం 3 to 3.5 months 4 months పెంచితే మనకి ఎంతైనా 30 kgs అవుతాయి. 30 kgs మనం ఒక్కొక్కటి మనం 30 kgs ఒక్కొక్క దాని మీద 3,000 రూపాయలు బరాబర్ లాభం వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే మనం అన్ని ఫీడు అన్ని ఖర్చులు పోను 3,000 మిగులుతాయి. మనం మంచిగా 30 kgs అయితే అది 450 ఎమ్మటి అమ్ముతాయి. ఇప్పుడు ఆ 40 పొట్టేలు తెస్తే 3,000 అనుకోండి, 1,20,000 రూపాయలు వస్తాయి మనకు 3 to 4 months లా. ఇది 4 months వేసుకోండి ఒకసారి. ఈ 4 months మీరు ఏం చేయాలంటే ఈ 1,20,000 రూపాయలు మీరు తీయొద్దు, మన ఖర్చులకు వాడుకోదా. 1 సంవత్సరం కష్టపడదా అని ఎట్నో గట్ట ఉన్న దాంట్లో తినో ఏదో ఒకటి చేసుకొని ఆ కష్టపడండి. కష్టపడి 1,20,000 పెట్టి ఏం చేయంటే 18 పొట్టేలు తెచ్చుకోండి. మళ్ళీ 7,000 అమ్మటి వేసుకుంటే మీకు 18 వస్తాయి. ఈ రెండో బ్యాచ్కి ఏమైతే అంటే ఇవి 58 పొట్టేలు అయితే మీకు రెండో బ్యాచ్కి. ఈ రెండో బ్యాచ్ లో 3,000 అమ్మటి మళ్ళా 3 to 4 months లా 4 months వేసుకోండి. మళ్ళీ 3,000 అమ్మటి అమ్మినాం అనుకోండి, 1,75,000 రూపాయలు వస్తుంది. ఈ 1,75,000 పెట్టి కూడా 25 పొట్టేలు తీసుకురండి వచ్చేదాన్ని బట్టి. దీన్ని బట్టి 83 పొట్టేలు అయితే మన దాంట్లో మొత్తం రెండో బ్యాచ్ కంప్లీట్ అయితాగానే ఈ 83 పొట్టేలను మళ్ళా పెంచండి. పెంచితే ఈ మూడో బ్యాచ్ అమ్ముతాం కదా, ఈ మూడో బ్యాచ్ కి మళ్ళీ 3,000 అమ్మటి అమ్మితే 2,49,000 రూపాయలు వస్తాయి. ఈ 2,49,000 రూపాయల నుండి 35 పొట్టేలు మనకు వస్తాయి. ఇప్పుడు మనం 1 ఇయర్ లో మనం ఒక 3 బ్యాచ్లు తీసినాం అనుకోండి, మన కాడ 118 పొట్టేలు అయితే ఈ 118 పొట్టేళ్ళల్లా ఇలా ఒక 10 ఏమైనా చనిపోతాయి, కామన్ చనిపోతుంటాయి కాబట్టి అది వదిలేయండి. మన కాడ 108 పొట్టేళ్ళే ఉన్నాయి. ఈ 108 పొట్టేళ్లకు 1 ఇయర్ లో 108 పొట్టేలు అవుతాయి. ఈ 108 పొట్టేళ్ళకి 8,10,000 రూపాయలు అవుతాయి. మన కాడ 7,500 ఆ 7,000 వేసుకుంటే ఇలా మనం ఫస్ట్ పొట్టేలు తెచ్చింది 3,000 పెట్టి తీసుకొచ్చినాం, మనకు 5,10,000 మిగిలినాయి. ఇలా 1 lakh తీసేయండి. ఇంకా మీకు ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీకు 4,10,000 వస్తాయి. నీకు మంత్లీ 35,000 దాకా మిగులుతాయి 1 ఇయర్ చూసుకుంటే. ఇది నేను ఏం చెప్పాను, సెకండ్ ఇయర్ నుంచి మీరు చూసుకోవాలి. మీరు ఎట్లా చేసుకోవాలనే దాన్ని బట్టి ఆటోమేటిక్గా 118 అయితే కాబట్టి మీరు ఏం చేసుకోవాలి, ఆ లాభం ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీ దగ్గర ఉండి చేసుకుంటేనే అది నడుస్తుంది. దీనికి ఒక ఎకరా ఫస్ట్ 40 మాత్రం ఒక ఎకరం పొలం తీసుకోండి, సెట్ చేసుకోండి, చూసుకోండి. ఈ నెక్స్ట్ ఇది దగ్గరుండి ఓన్గా మీరు దగ్గరుండి చూసుకుంటేనే ఈ లాభం వస్తుంది. దగ్గరుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దగ్గరుండి ఆడికి ఏమైతుంది, ఏమైనా ఫీవర్ వచ్చిందా ఇవన్నీ చూసుకుంటేనే అవుతుంది. ఎక్కడ ఉండి చేసుకుంటే మాత్రం మీరు బరాబర్ లాస్ అవుతారు. అందుకనే మనం నిరుద్యోగులు ఏం చేయాలంటే ఈ 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మళ్ళీ ఈ అప్పులు తెచ్చి పెట్టే వాళ్ళు ముందే వాటి గురించి అవగాహన తెచ్చుకొని ఈ ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. మీరు సక్సెస్ కాకుండా నన్ను అడగండి. అప్పుడు నేను ఆ ప్రకారమే చేసుకుంటున్నా, నేను సక్సెస్ అవుతా బరాబరు. నేను అంతకుముందు పెట్రోల్ పంప్ నడిపినప్పుడు కూడా ఇదే ప్లాన్ చేసుకున్నా, నేను సక్సెస్ అయినా. ఇలా కూడా సక్సెస్ అయితే నాతో పాటు నలుగురు బాగుపడాలని ఈ వీడియో తీస్తున్నా. ఇంకోటి వచ్చేసి పొట్టేళ్ళు అంత ఈజీగా ఫామ్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. దగ్గరుండి కష్టపడాలి. మనం 16 సంవత్సరాలు జాబ్ కోసం కష్టపడ్డాం. ఒక 1 ఇయర్ దగ్గరుండి కష్టపడితే సెకండ్ ఇయర్ నుంచి మీకు ఇబ్బంది లేదు. అన్ని తెలిసి వస్తే మీకు ఏందన్నా అవగాహన వస్తే మీరు చేసుకోగలుగుతారు. కావున మీరు దయచేసి నన్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి. షేర్ చేస్తే నలుగురు కూడా ఎవరికొకరికి నన్ను చూసి ఉపయోగపడతారు. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో నా వల్ల ఒక నలుగురు బాగుపడితే చాలు. అంతకంటే నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీని మీద ఏమీ ఆలోచించేది లేదు. కావున నేను దీనికి ఏ ప్రిపేర్ అయ్యి కూడా చెప్పట్లేదు. నేను కెమెరా ముందుకు వచ్చేస్తా, దాని గురించి చెప్పేస్తాను అంతే. అందుకనే ఒక్కోసారి నాది మిస్టేక్లు ఉండొచ్చు, అవి మీరేం ఇబ్బంది పడకండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయ్యండి ప్లీజ్.